రామ్మా మైక్ ఇవ్వండి, మాట్లాడమ్మా. నమస్కారం సార్. దగ్గర పెట్టుకోమ్మా. నమస్కారం సార్, నా పేరు షేక్ నజీరున్. మా అమ్మ నాన్న నన్ను చిన్న వయసులోనే పెళ్లి చేశారు సార్. దానివల్ల నాకు ఒక పాప పుట్టిన తర్వాత మా వారు యాక్సిడెంట్లో చనిపోయారు. వారు చనిపోయిన తర్వాత నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు సార్. మా తల్లి తండ్రి నన్ను కూలి పని చేసి నన్ను నా పిల్లని చూశారు సార్. నాకు ఒక చెల్లి ఉంది. మా ముగ్గురిని వాళ్ళే పోషించారు సార్, పొలం పని చేసి. వాళ్ళతో పాటు నేను పని చేసి నా కూతుర్ని పోషించుకున్నాను సార్. 10 వరకు అయితే చదివించాను. నాకైతే చేత కాదని నేను చెప్పాను. మా అమ్మగారు అన్నారు, లేదమ్మా మేము ఉన్నాం కదా, మేము ముగ్గురం కలిసి చేసుకొని మీ పిల్లలకి నీకు మేము అండగా ఉంటామని నన్ను దగ్గరగా తీసుకున్నారు సార్. కాకపోతే నాకు ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి కూడా డిగ్రీ చేసి ఉంది. ఆ పిల్లకు కూడా ఏమీ లేదు. కాకపోతే చదివేదానికి మనకు చేత కాలేదు సార్. కాకపోతే నా కూతురు 10లో A+ మార్కులతో వచ్చింది సార్. కాకపోతే ఇంకా చదివిస్తామని చదివిస్తే డిగ్రీకి వచ్చేసి కూడా మంచి మార్కులతో 920 మార్కులతో పాస్ అయింది సార్. అప్పుడు మా అమ్మగారు అన్నారు, పిల్ల చదువుతుంది కదమ్మా, చెల్లికి ఎటు చదివేయట్లేదు కాబట్టి మేమందరం కలిసి అమ్మాయి ఎంతవరకు చదివిస్తే అంతవరకు చదివిస్తామని చెప్పారు సార్. ఈ మధ్య కాలంలో మా అమ్మగారు ఒంట్లో బాగోలేక మేము చూపించాం, కానీ మా డబ్బు సరిపెట్టి చూపించినా కానీ మా అమ్మగారి బాగా కాలేదు సార్. మా అమ్మగారు 10 రోజులు హాస్పిటల్లో ఉండి ఇంట్లో 10 రోజులు కష్టపడి మా చేతుల బంద ప్రాణాలు వదిలిపెట్టారు సార్. అప్పటి నుంచి మా నాన్నగారికి కూడా బాగోట్లేదు. మా నాన్నగారు నేను మా చెల్లి కష్టపడి నా కుటుంబాన్ని నేను సాక్కుంటా వస్తున్నాను సార్. నా కూతురు ఇప్పుడు డిగ్రీ చేయాలమ్మా అంటే నా చెల్లి తోడు ఉండి, నీకేం భయం లేదక్క, నాన్న నేనున్నాము, నీ కూతురు చదువుకోవాలంటే మేము కష్టపడి నీ కూతుర్ని చదివిద్దాం, కాకపోతే ఎవరన్నా సహాయం చేస్తే నేను కూడా చదువుకుంటానక్కంటే సరేలమ్మా అని డిగ్రీ కాలేజ్లో జాయిన్ చేశాను సార్. BSc జాయిన్ చేశాను నా కూతురు. నా పేరు షేక్ నజీరున్ సార్. షేక్ నజీరున్. ఇప్పుడు మీ చెల్లెలు ఏం చదువుతుందమ్మా? డిగ్రీ చేసింది సార్. డిగ్రీ చేసింది. మీ చెల్లెలు డిగ్రీ, మీ కూతురు ఏం చేస్తుంది ఇప్పుడు? డిగ్రీ చేస్తుంది. ఇద్దరు డిగ్రీ బీకామ్ చేస్తుంది, ఇప్పుడే జాయిన్ అయింది సార్. ఓకే, ఒకసారి మైక్ ఇవ్వండి. రండి మార్గదర్శి. నమస్కారం సార్. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మన కోఆర్డినేటర్ గారు ఫోన్ చేశారు సార్ 2 రోజుల కింద. ఇట్లా మాచర్లో ఈ P4 ప్రోగ్రాం గురించి చేసి మీరు సహాయం చేస్తారని అడిగితే చేస్తానని చెప్పానండి. చెప్పారు. నజరీన్ గురించి కూడా నేను మాట్లాడానండి. మాట్లాడితే వాళ్ళ డాటర్ అండ్ వాళ్ళకి చదువుకి ప్లస్ వాళ్ళ డాటర్ CA కూడా చేయాలనుకుంటున్నారంటండి. వాళ్ళ చదువు అయిపోయే వరకు కూడా హెల్ప్ చేస్తానని చెప్పి నేను కమిట్ చేశానండి. ఇప్పుడు మీరేం చేస్తారమ్మా? మా సీడ్ కంపెనీ అండి, విత్తనాల కంపెనీ అండి. ఎక్కడ? మా దుర్గి అండి, నేటివ్ ప్లేస్ దుర్గి అండి, హైదరాబాద్లో కంపెనీ అండి. ఇక్కడ దుర్గిలో కూడా ఫ్యాక్టరీ ఉందండి, కడుతున్నామండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు ఈ కుటుంబాన్ని ఎంతమందిని మీరు చేయగలుగుతారు? ఒకసారి కలెక్టర్తో మాట్లాడి చేయడం ఇక్కడ ఈ ప్రాంతం కాబట్టి. షూర్ సార్. ఈ కుటుంబాన్ని ఈవిడ వీళ్ళ తండ్రి అంతే కదమ్మా? మీ తండ్రి, నువ్వు, మీ చెల్లెలు, నీ కూతురు 4 ఉన్నారు. ఈ 4 ఫ్యామిలీని ఎట్లా ప్లాన్ చేస్తారు? ఇప్పుడు మీరు సీడ్ కంపెనీ పెట్టినప్పుడు మీరు ఆలోచించారు కదా, అదే మరి ఈ 4 వీళ్ళకి ఆస్తి నేను కలుస్తానండి. వాళ్ళ ఇంటికి వాళ్ళకి కలిసి ఇద్దరిని చదివించడం. అవునండి. మీ నాన్నకు పింఛన్ వస్తుందమ్మా? నీకు వస్తుంది. ఓకే, ఈ అమ్మాయికి పింఛన్ వస్తుంది. అదే మరి 2 పిల్లలు చదువుకోవాలి, 2 డిగ్రీ చేస్తున్నారు. 4 చదివించి ఎంతవరకు కావాలో చదివించి వాళ్ళ జీవితంలో సెటిల్ చేసే బాధ్యత మీది. షూర్ సార్. నమ్మకమేనా? షూర్ అండి. ఇప్పుడు ఈ అమ్మాయిని చూశారు, దురదృష్టం వెంటాడుతూ ఉంది. ఆ దురదృష్టం మీరు ఒకసారి చూస్తే, ఈ అమ్మాయి హస్బెండ్ చిన్నప్పుడు పెళ్లి చేస్తే ఒక పాప పుట్టింది, తర్వాత హస్బెండ్ చనిపోయాడు. కానీ సంకల్పం వాళ్ళ తల్లి వీళ్ళందరూ కలిసి చేయాలి, చదివించాలనుకున్నారు. ఒక పక్క చెల్లిని చదివించాలి, రెండో పక్క ఈవిడ బిడ్డను కూడా చదివించాలి. ఈవిడ కూడా కూలి పని చేసి ఎట్టైనా సరే చదివించాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉంది. కానీ చాలని ఆదాయం, కలిసి రానటువంటి ఆరోగ్యం, ఈ 2 వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు అందుకే మనసుండే మనుషులుంటే
కొంతవరకైనా ఈ సమస్యల పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతోనే నేను P4 తీసుకొచ్చాను. డబ్బులు అనేటివి అందరికీ వస్తాయి, కానీ కొంతమంది మనసుండే మనుషులు ఉంటారు, వాళ్ళు 10 మందికి సహాయం చేస్తారు. అలాంటిది ఇప్పుడు నిన్నటి వరకు వారికి తెలియకపోయినా మనం చెప్పిన తర్వాత విని, నేను ఈ ప్రాంతంలో పుట్టాను, ఈ ప్రాంతంలో 10 మందికి సహాయం చేయాలని P4 ద్వారా ముందుకొచ్చారంటే వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీ పేరు ఏంటి? నా పేరు వెంకటేశ్వర్లు అండి. వెంకటేశ్వరరావు అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఈ నలుగురిని ఆధారంగా తీసుకుని వీళ్ళింట్లో ఇద్దరున్నారు. వీళ్ళ తండ్రి వేరేగా ఉన్నాడు, కానీ ఆయన కూడా ఒక పక్కన భారం, ఈవిడ ఉంది. ఇద్దరికి ఒకరికే పింఛన్ ఇస్తున్నాం. వాళ్ళకు కూడా కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నాం. ఇద్దరికి 4,000 రూపాయల పింఛను మన ఓల్డేజ్ పింఛన్ ఇస్తామని, ఈవిడికి ఇతంతో పింఛను, వాళ్ళ తండ్రికి ఓల్డేజ్ పెన్షన్ ఇచ్చి, అదే సమయంలో ఇద్దరి చదువులు చదివించే బాధ్యత ఆయనకు అప్పచెప్తున్నా. ఫ్యామిలీని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే బాధ్యత ఒకరోజు నేను చూస్తాను. వెంకటేశ్వర గారు, మీరు చేయూతనిచ్చిన కుటుంబం ఈరోజు బంగారు కుటుంబం, రేపు రాబోయే రోజుల్లో మార్గదర్శిగా తయారై వాళ్ళు కూడా ఒక 100 కుటుంబాలకు సహాయం చేసే పరిస్థితి మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది. చేస్తారని చెప్పి ఆశిస్తున్నా.